చాలా విశేషమైనది. ఇప్పుడు కాలంలో ఉన్న బిడ్డలు ఎలా జీవిస్తారు, ఆ జీవిస్తున్న వారిలో మీరెలా జీవించాలి, మీరెలా తప్పించుకోవాలి, మీరెలాగా ఇతరులని తప్పించాలి అనేది చక్కగా మనకు తెలియజేసింది యోధా పత్రిక. కనుక మనం ఈ సమయంలో ఈ పత్రికతో దేవుని నామను మహింపరుస్తూ చాలా సంగతులు మనం తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తున్నాను. తండ్రి అయిన దేవుని యందు మనం ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, యేసుక్రీస్తునందు నువ్వు భద్రంగా ఉంటే నువ్వు చెడిపోవు. ఆయనలో నువ్వు భద్రంగా ఉంటే, అందరికీ కాదు, ఇది దేవుని చేత ప్రేమింపబడి వాళ్ళ కొరకు ఆయన కుమారుని పంపించి రక్తమును కార్చి ప్రాణమును పెట్టి భద్రం చేయబడ్డ వారికి దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ అంత్య దినాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ దినాలలో ఎటువంటి వారు ఉంటారు, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ క్రియ ఎలా ఉంటుంది, అందులో మీరు ఎలా తప్పించుకోవాలా, మిమ్మల్ని మీరు ఎలా జాగ్రత్త చేసుకోవాలా అనే విషయంగా దేవుడు మనకి ఈరోజు ఈ యోధా పత్రిక నుంచి తెలియజేయబోతున్నాడు. ఆమేన్. మనకు చూడండి, కనికరం ఉంటుంది, కృప ఉంటుంది, సమాధానం. ఎవరికి? క్రీస్తునందు భద్రం చేయబడ్డ వారికి ఏముంటుందంట? కనికరము, సమాధానము, ప్రేమ. ఇవి కొరత ఉండదండి. దేవుని దగ్గర నుంచి ఏది కొరత ఉండదు. ఈ మూడు మనకు కొరత ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్. యోధా ఈయన చెప్తున్నాడు, రక్షణ ఒకసారే వస్తుంది. రక్షణ ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి. పరిశుద్ధత ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి యేసయ్య నిన్ను రక్షించాడంటే దానికోసం నువ్వెంత పరిగెత్తాలా? జాగ్రత్తగా పరిగెత్తాలా దాన్ని కాపాడుకోవడానికి. ప్రతిరోజు మన వల్ల మనం రక్షించుకోవాలంట. ప్రతిరోజు మన వల్ల మనం రక్షించుకోవాలా. మనతోటి వారి మధ్యలో, మన వారి మధ్యలో ఏం మాట్లాడుతున్నారు అవి మన చెవులతో వింటే మనం అపవిత్రమైపోతాం, మన కన్నులతో చూస్తే మనం అపవిత్రమైపోతాం, మన నోటితో మాట్లాడితే అపవిత్రత అయిపోతాం. అపవిత్రత కాకుండానట్లు మన పరిశుద్ధత మనం కాపాడుకున్నటకు మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఏదో వేసే రక్తంతో కడగబడిపోయినాము, మన పరిశుద్ధులు అయిపోయినాము, ఇంకేమి లేవు మనకి అనుకొని ఉన్నాం అనుకో, కుదరదు. నరుడి కాలము యుద్ధ కాలం. నరుడి యొక్క కాలము యుద్ధ కాలము. యుద్ధం జరుగుతూనే ఉంటుంది నీతో నీకు. ఎవరితో యుద్ధము? మనతో మనకే యుద్ధం. ఏసే రక్తంతో కడగబడ్డ మనము, పరిశుద్ధపరచబడ్డ మనము, మన రక్షణని మనం ప్రతిరోజు కాపాడుకోవాలా. ఎందులో కూడా పడకుండా ప్రతిరోజు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా. నేను వచ్చి కాపాడుతున్నాను ఆయన చెప్పలేదు మనకి. మన పరిశుద్ధత మనమే కాపాడుకోవాలా. ఎలాంటి చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా మనం ఏం చేసుకోవాలా? ఎందుకంటే పరిశుద్ధత ఒక్కసారి నీకు వచ్చింది, దాన్ని పోగొట్టుకుంటే తీర్పు కోసం కాసుకోవాల్సిందే. ఇంకా ఏలయనగా కొందరు ఎందుకు మీరు ఆ విధంగా పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకు తెలుసా? చదవండి, చూడండి అక్కడ. ఏలయనగా కొందరు మీలో, కొంతమంది మీలోకి రహస్యంగా వచ్చేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని పరిశుద్ధత కాపాడుకోమంటున్నాను, ఎందుకు మీ రక్షణ మిమ్మల్ని కాపాడుకోమంటున్నానంటే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీలోకి కొంతమంది జ్వరబడేస్తున్నారు రహస్యంగా. చూద్దాం వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎటువంటి వారో చూద్దాం. చూశారండి, వీళ్ళు పూర్వమందే జగత్ పునాది వేయబడక మునిపే వీళ్ళు నరకానికనేసి దేవుడు సిద్ధపరిచారంట. వాళ్ళు ఈ దినములో మన మధ్యలోకి ప్రవేశించున్నారంట.
ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళే. నరకానికని పూర్వమందు ఏర్పాటు చేసిన వారే ఇప్పుడు మన మధ్యలోకి జొరబడి ఉన్నారంట రహస్యంగా. రహస్యం అంటే పాపమే కదా, రహస్యంగా జొరబడి అంట. వీళ్ళు ఒక క్రియ ఎలా ఉందంటే, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతనకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే, చూడండి, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క పనిని వాళ్ళు ఏం చేస్తున్నారంట? చెడు దానికి ఉపయోగిస్తున్నారు, చెడు విషయాలకు ఉపయోగిస్తున్నారు, చెడు శాస్త్రాలకు ఉపయోగిస్తున్నారు. వీళ్ళందరూ పూర్వముందు నరకానికి ఎత్తిపెట్టిన వారు. భయం అనేది లేదు. దేవుని సన్నిధిని భయములే, దేవాలయమైన భయములే, దేవుడని భయములే. ఎలా ఉంటున్నాం, ఏ విధంగా కూర్చుంటున్నాం, మన మనసు ఎలా ఉంది, మన తలంపు ఎలా ఉంది, ఇక్కడ ఈ విధంగా మనకు మనసు రావచ్చా, చెడు తలంపు రావచ్చా, చెడ్డ ఆలోచన మనకు రావచ్చా, ఆ ఉద్దేశం మనకు రావచ్చా? దేవుడు హృదయాన్ని చూసేవాడు. మానవుల పైరూపం చూడొచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఏ తలంపుతో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, ఏ ఉద్దేశాలతో దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్తున్నావు? ఇలాంటి వారు వచ్చి ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మీరేం ఉండబడలేదులే, నేను చూసుకుంటాను అంటున్నాడా? మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన మీద ఉంది బాధ్యత. ఈ అధ్యాయం మొత్తం కూడా చదువుతూ ఉండగా గమనించండి, బాధ్యత మన మీదే ఉన్నట్టు తెలుస్తుంది. నేను కాపాడతానులే, నేను ఉండానులే, నేను నడిపిస్తాలే, నేను తోడు ఉండానులే, ఇవి కనిపించవు. అంత్య దినాల్లోకి వచ్చేసాం, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. జాగ్రత్త, జాగ్రత్త. ముందుగానే ఈ విషయాలు మీకు చెప్తున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాడు. చూద్దాం. ఆమేన్. నువ్వు ఏ విషయంగా దేవుని సన్నిధికి వస్తున్నావో, ఏం కావాలని దేవుని సన్నిధికి వస్తున్నావో నమ్మితేనే నేను చేస్తా. నువ్వు నమ్మకుంటా ఏమో ఎడ జరుగుతుందో ఆడకూడ పోదాం 2 రోజులు, ఎడకే ఆడకూడ పోదాం 2 రోజులు అనుకో నువ్వు వస్తే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఉండే విశ్వాసులు మోసపోవచ్చు. ఏమవచ్చు? వాళ్ళు మోసపోవచ్చు. కానీ దేవుడు మోసపోడు, ఆయన మోసపోడు. ఆయన అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి కొలస్తావో అదే కొలత నీ ఒడిలో కొలస్తా. హృదయాలను చూసేవాడు ఆయన. ఏం మనసుతో ఆయన దగ్గరకు వస్తున్నావు నువ్వు? చూడండి, 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన గురించి విని అంత జన సమూహంలో ఆయన వెళ్తుంటే ఎవ్వరికి తెలియకుండా ఆయన వెనుకెళ్ళి ఆయన చెంగును ముట్టింది. ఆమె ముట్టినందుకు ఆయన నిలిచి, ఎవరో నన్ను తాకారు అన్నాడు. ప్రభువా, ఎంతమంది వచ్చారు ప్రభువా, జనము ఎంతోమంది పైన పడుతున్నారు ప్రభువా, ఇంతమంది తాకుతుంటే ఎవరో నన్ను తాకిరంటున్నారంటే, లేదు నాయన, మనసారా వచ్చి నన్ను తాకినోళ్ళు ఆయనకు తెలిసిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఏ మనసుతో దేవునికి వస్తున్నావు? దేవుడు ఉండాలని వస్తున్నావా? దేవుడు చూస్తున్నాడని వస్తున్నావా? దేవుడు ఇస్తున్నాడని వస్తున్నావా? అయితే తప్పకుండా నువ్వు ఒట్టి చేలితే వెళ్ళవు, ఆయన ఆశీర్వాదంతోనే బయటికి వెళ్తావు. హల్లెలూయా. మరే ఏదో పోతే చూస్తాం అని వచ్చావా? చూస్తానే ఉండొచ్చు, నువ్వు ఉన్నంతకాలం చూస్తానే ఉండొచ్చు, ఆయన ఏమనడు. కాబట్టి మనం ఏం చేయాలంట? విశ్వాసముతో రావాలి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి దేవుడు వాళ్ళని విడిపించి అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే అరణ్యములో ఆయన నమ్మలేదు వాళ్ళు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన! ఎర్ర సముద్రం చీల్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, బండల్లోంచి నీళ్లు ఇచ్చాడు. వాళ్ళకి వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలా, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగల, వాళ్ళకి చెమట బట్టల, అంతగా పోషించే దేవుడు ఉండాడా? అటువంటి గొప్ప దేవుడిని దగ్గర ఉండి రేపు కురుస్తుందో కురదో మన్నా, ఒకవేళ రేపు ఇంకొక సముద్రం అడ్డం వస్తే జరుగుతుందో జరగదో అని అనుమానంతో దేవుని శోధించారు. అందుకే దేవుడు అంటున్నారు, వాళ్ళని
కానానుకు చేర్చుకుంటూనే మధ్యలోనే నల్లులు రాలినట్టు రాలిపోయినారు. ఈరోజు కూడా నువ్వు దేవుని నమ్ముకున్న నీవు, దేవుని నమ్ముకుని వస్తున్న నీవు నమ్మకము లేకుండా దేవుని దగ్గరకు వస్తే నీ యాత్రంతా బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు ఎంత కానుక ఇస్తున్నా, నువ్వెంత ఆరాధిస్తున్నా, నువ్వెంత ప్రార్థన చేస్తున్నా, నువ్వెంత దూరం నుంచి వచ్చినా సరే అంతా వ్యర్థమైపోతుంది. దయచేసి వ్యర్థపరచుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావటం లేదు. అందుకే దేవుడు రహస్యంగా జొరబడి ఉన్నారు. వాళ్ళు కామాతురత కలిగి వ్యభిచారాలు చేస్తూ పరా శరీరాలు ఆశపడుతూ నిత్య అగ్నిగుండానికి రెడీగా ఉన్నారు. ఆ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అందరూ దేవుని బిడ్డలే కదా. అందరూ దేవుని బిడ్డలు నువ్వు అనుకుంటే దేవుడు అనుకోవద్దా? దెయ్యం బిడ్డలు కూడా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాల్లో మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలా. మేము కూడా దేవుని బిడ్డలమే అంటూ వాళ్ళు ఏమేం చెప్తారు చూడండి. వీరును కలల కనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు. మాకు కళలు వస్తున్నాయి. కళలు వచ్చి దేవుడు ఈ పక్క దిగినాడు, ఈ పక్క నుంచి వాళ్ళని పిలిచినాడు. నీ గురించి దేవుడు ఇలా చెప్పాడు, నీ గురించి ఇలా చెప్పాడు అని చెప్తున్నారంట. ఎంతోమంది ప్రజలు ఈ విధంగా నమ్మి వెళ్ళి సర్వనాశనం అవుతున్నారు. దేవుడు అందరికీ ఒక్కడే. వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడ్డా? నువ్వు మోకరిస్తే నీతో మాట్లాడ్డా? ఎందుకు ఇంకా చేతగాని వారిలాగా అక్కడికిక్కడికి పరిగెత్తుకుంటూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు? రహస్యంగా జొరబడి ఉన్నారు. దేవునికి విరోధులు, దేవుని శత్రువులు. వారి మాట తీరును బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ ఫలాన్ని మనం కనుక్కొని మనం ఏం చేసుకోవాలా? సూనేమి పట్టణ స్థలాలు తన బిడ్డ చనిపోయినప్పుడు ఎలీషాని కలవటానికి వచ్చినప్పుడు గెహజీ మధ్యలో వచ్చి పలకరిస్తాడు. ఎలీషా పంపిస్తాడు, వెళ్ళు, ఆ విశ్వాసి వస్తుంది, ఆమె యొక్క సమాచారం కనుక్కురాపో, బాగుందా కనుక్కురాబో, శుభవచనం ఏముందా కనుక్కురాబో అంటే ఆయన వచ్చి అమ్మ శుభమే అని అంటాడు. ఆ మంటంది శుభమే అని చెప్తుంది. బిడ్డ చనిపోయి ఉంటే మధ్యలో ఒక ఆయన సేవకుడేగా గెహజీ, ఆ పాస్టర్ గారు వచ్చి అమ్మ బాగుందని అడగమన్నారంటే బాగుందని చెప్తుంది. అంతా బాగుంది, బాగా శుభ్ర, అన్నీ మేము సంతోషంగానే ఉన్నామని చెప్తుంది. అవతల అక్కడి నుంచి కొద్ది దూరం పోయి ఆయన దగ్గర ఏడుస్తుంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడు. ఎందుకు ఈయనకి చెప్పుకోలేదు, ఎందుకు ఆయనకు చెప్పుకునింది? నువ్వు ఎవరికి ఏం చెప్పుకుంటున్నావు అది నీ మీద ఉంది. నువ్వు ఎవరికంటే వాళ్ళకు చెప్పుకోవడం, దేవుని బోధ కాకుండా రకరకాలుగా వస్తున్న వారికి నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు ఆహ్వానించుకోవడం, వాళ్ళకి దండాలు పెట్టుకోవడం, నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం, అవన్నీ చేయడం వల్ల వాళ్ళు చేసిన ప్రతి పాపములో సగభాగం నీకు ఆ దరిద్రతని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకనే ఒక కాపరి ఉండాలి, ఒక సంఘం ఉండాలి. ఎవరు పడితే అక్కడికి పోకూడదు, ఎక్కడ పడితే అక్కడికి పోయి ఏదంటే చేసుకోకూడదు. నువ్వు నిర్ధారించుకో, ఇది మంచిదని తెలుసుకున్న తర్వాతనే, ఇది మనకు సరిపోతుందని తెలుసుకున్న తర్వాతనే. ఈ సంఘంలో ఆత్మీయత ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని మహిమ ఉంది. ఎక్కడికి వెళితే నీ ఆత్మీయంగా నేను బలపడతాను నీకు తెలిసిన తర్వాతనే ఎన్నుకొని నిర్ధారించుకొని ఒక సంఘము, ఒక కాపరి ఉంటే నీకు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎక్కడెక్కడెక్కడికో పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరెవరితో పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు నీతోనే మాట్లాడతాడు. నీకోసం రక్తం కార్చలా దేవుడు? వాళ్ళ కోసమైనా కార్చింది, వాళ్ళతోనే దేవుడు మాట్లాడేది, మనతో మాట్లాడరు దేవుడు. నువ్వు మోకరించు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు తెలియచేస్తాడు, నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. నీకు తక్కువ రక్తం, వాళ్ళకి ఎక్కువ రక్తం కార్చాడా? అందరికీ ఒకే రక్తం కార్చాడు. అయితే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు దేవునిలో కూర్చోలేదు కాబట్టి నీకు మాట్లాడటం లేదు. ఆయనలో జన్మించిన మనం ఏం చేయాలి? ఆయనలో జన్మించిన మనం ఆయనతో కూర్చోవాలి. ఆయనతో కూర్చున్న మనము ఆయనలో నిలబడాలి. ఆయనలో నిలబడ్డ మనము ఆయనతో కూడా నడవాలి. ఆయనతో నడుస్తున్న మనం ఆయనతో కూడా పరిగెత్తాలి. అప్పుడు నీకు జీవ కిరీటం ఉంటుంది. నువ్వు పుట్టినవే ఇంతవరకు ఆయనలో కూర్చోలే, ఇంకెప్పుడు నిలబడతావు, ఇంకెప్పుడు నడుస్తావు, ఇంకెప్పుడు పరిగెడతావు? అబ్రహాం కూర్చున్నాడు, అందుకే కదా అలా 400 సంవత్సరాల చరిత్ర చూపించింది. ప్రియమైన బిడ్డలారా, అందరికీ మంచి దేవుడు ఆయన, అందరితో. అందుకే అంటాం కదా, అనురాగ దేవుడు
ఆనంద దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. ప్రేమించే దేవుడు యేసు. మన యేసయ్య అందరినీ ఒకే రీతిలో ప్రేమించేవాడు. అందరి కొరకు ఆయన రక్తానంతా కార్చినాడు. ఎవరికి ఏ భేదము లేదు, అందరితో మాట్లాడతాడు ఆయన. అయితే నీవు ఆయన మాట్లాడటానికి నీవు చేయవలసిన పద్ధతులు, నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, నీ రక్షణ జీవితం కాపాడుకుంటూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయనను మనకు ఒక కాపరి ఉండాలి, మనకంటూ ఒక సంఘం ఉండాలి, సహవాసం ఉండాలి. అందులో ఉంటూ దేవునితో ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుగాక. చూస్తాం. కాబట్టి రహస్యంగా వీళ్ళు జ్వరబడి ఉండారంట. వీళ్ళ యుద్ధం నుంచి మనం ఇలా కాపాడుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ మీకాయేలైన దేవదూత మోషే చనిపోయాడు, కానీ ఆయన ఒక శవం కనపడలేదు. ఇప్పటికీ లేదు. అయితే అక్కడ జరిగింది ఎక్కడ? నిర్గమ ద్వితీయోపదేశ కాండంలో జరిగిన సంభాషణ ఎక్కడ ఎత్తినారు. యోధా పత్రికలోకి వచ్చింది, ఈ మధ్యలో లేదు. ఆయన శవం గురించి అది వచ్చి మీకాయలు అడుగుతుంది, నాకిస్తే, ఆ శవాన్ని నాకిస్తే ఎక్కడుంది చెప్పండి. లూసిఫర్, ప్రధాన దూత లూసిఫర్ వచ్చి అడుగుతుంది, అది ఎక్కడుందో నాకు చెప్తే ఏం చేస్తుంది తెలుసా? ఆయన్ని లేపి ఆయనలోకి చేరి అది రకరకాలుగా చేపించి అప్పుడు మోషని తీసుకొచ్చి దాని ప్రకారంగా అంటే దాంట్లో దూరి చెడ్డ చేపించేసి మోషని మార్పిచ్చేద్దాము అని ఐడియా చేసింది. అయితే ఆ దేవదూతకి ఎంత శక్తి ఉంది? అదేమని చేస్తుంది తెలుసా? ప్రభు నిన్ను గద్దించును గాక. ఈరోజు మన వల్ల ఎవరైనా ఏమనంటే, ఎవరైనా తిడుతుంటే ఏం చేయాలి మనము? ప్రభు నిన్ను గద్దించును గాక అనాలి. వేరేది మాట్లాడబడ్డా, నువ్వు పోతావరా, నువ్వు ఉండవరా, ఆ మాటలంతా అనకూడదు. ప్రభు నిన్ను గద్దించును గాకనో ఇంకా చూసుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందో. హల్లెలూయా. ఇంకా చూద్దాం 5వ వచనం. అయ్యో. చూసారండి. చూసారండి ఎట్లున్నారు వీళ్ళు. కయ్యను నడిచిన మార్గం, బిలాము నడిచిన మార్గం. ఏ మార్గం? దేవా మాకు ఇది కావాలా, అది వద్దు నాయనా, నేను అది వద్దు నాయనా నీకు అంటే నాకు కావాలా, ఇది వద్దు అంటే నాకు కావాలి, ఇది చెయ్యొద్దంటే అదే నేను చేస్తాను అని అలాంటి వాళ్ళు ఉన్నారంట. అలాంటి వారిలాగా మీరు ప్రవర్తించి దేవుడు ఇవ్వననింది నువ్వు ఇవ్వగలవా? ఎవరికైనా దేవుడు తీసివేసింది మనం ఇవ్వగలమా? దేవుడు మూత వేసింది మనం తెరవగలమా? ఎవరి వల్ల కాదు. అయితే ఇలాంటి వారు దేవునికి వ్యతిరేకస్తులు ఇలాగ జీవించి వాళ్ళు మనతో కూడా ప్రేమ విందులో కూర్చుంటున్నారంట. జాగ్రత్తగా మనం చూసుకోవాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూసారండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మన ప్రేమ విందులో రహస్యంగా జొరబడుండారు. మీ రక్షణని, మీ పరిశుద్ధతని కాపాడుకోండి. వాళ్ళు ఎలాంటి స్వభావంతో ఉన్నారంటే పరా శరీరాలను ఆశిస్తూ, వాళ్ళు వ్యభిచారము చేస్తూ, కామాతురత కలిగిన వారే. వాళ్ళు ఎలా ఉండారంటే కలలగంటూ, మహానుభావుల్ని దూషిస్తూ, మంచిగా ఉండే వాళ్ళంతా ఏముందిలే కానీ ప్రభుత్వాలు పెట్టినటువంటి నిరాకరిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళ శరీరాన్ని వాళ్ళ అపవిత్రపరచుకుంటూ మన ప్రేమ విందులో కలుసుకొని తింటున్నారు.
వాళ్ళు ఎలా ఉండారంటే నురుగులు కక్కుతూ, ఎన్నిసార్లు అంట, ఫలము రాలి 2 మార్లు చచ్చి వేళ్లతో పెరికివేయబడి చెట్టుగా ఉండారంట వాళ్ళు. తన అవమానమును నురుగు వెళ్ళ క్రొక్కుకుని వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరంగా భద్రము చేయబడి ఉన్నది. అమ్మా, నువ్వు భద్రం చేస్తే వేరు, నేను భద్రం చేస్తే వేరు. దేవుడే భద్రం చేస్తున్నాడు అంటే వాళ్ళ కోసం. దేవుడే భద్రంగా చేస్తున్నాడు అంటే వాళ్ళు ఎటిమిటో ఒకసారి ఆలోచించు. వాళ్ళ గురించి దేవుడు ఎంత పట్టించుకున్నారో ఆలోచించు. వాళ్ళని ఎంతగా గమనిస్తున్నాడు దేవుడు. నువ్వు గమనించకపోతే అట్ట వాళ్ళ కోసం దేవుడు నిరంతరం భద్రం చేస్తున్నాడంట. ప్రియమైన బిడ్డలారా, అందులోకి మనం వెళ్ళకూడదు అనుకుంటే మన వల్ల మనం కాపాడుకోవాలి. మన రక్షణ మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. చూశారండి, ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చుచున్నాడు. ఎందుకు? భక్తిహీనులుగా జీవిస్తూ ఆ భక్తిహీనత చేసా భక్తిహీనుల్నిగా మారుస్తున్న వారిని ఒప్పించడానికి దేవుడి లోకానికి వస్తున్నాడు. ఎలాంటంట? భక్తిహీనులుగా జీవిస్తూ ఆ భక్తిహీనత చేత భక్తిహీనతలోకి నడిపిస్తున్న వారిని, వీళ్ళకి వాళ్ళకి అందరికీ ఆయన ఒప్పించటానికి వేవేల దూతలతో ఇక్కడికి వస్తున్నాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, ఎలా మాట్లాడుతున్నాం మనం? ఏ విధంగా మాట్లాడుతున్నాం? మన మాటలు కఠినమైన మాటలను గూర్చి, కఠినమైన మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలైన మనము, మన నోటిలో మాటలు ఎలా వస్తున్నాయి? దేవాతి దేవుడు వేవేల పరిశుద్ధ పరివారముతో ఎందుకు వస్తున్నాడంటే, నీ నోటి మాటలు కఠినమైనవి, అవి ఒప్పించటానికే వస్తున్నాడు ఆయన. మొత్తానికి మన మాటలు ఎలా ఉంచుద్దామా? అసలు మాటలు ఎలా మాట్లాడుతున్నాం? మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-6 వచ్చిన 3 నుంచి 6 దాకా మాటలు. నీ మాటలను బట్టి ఆ వేవేల పరిశుద్ధుల పరివారముతో, దేవదూతలతో దేవుడి లోకానికి నీ మాటలను బట్టి ఒప్పించడానికి వస్తున్నాడంటే అసలు ఆ మాటలు ఎంత విలువైనటివి, లేక ఆ మాటలు నిన్ను ఏ విధంగా చూపించబోతున్నాయి, ఎందుకు ఆ మాటలు బట్టి దేవుడు ఆ విధంగా మాట్లాడాడో చూద్దాం. 12వ అధ్యాయము 3-6 వచనాలు ఎత్తుకున్నారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువు. సారీ, 12 మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. కాదు, ఎంత ఆశ్చర్యంగా అయిపోయింది. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అదే ఇప్పుడు చెప్తాను.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 36. మత్తయి సువార్త బాగా వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియమైన బిడలారా, యేసు ప్రభువారు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఇక్కడికి ఎందుకు వస్తున్నాడంటే, నీ మాటలు ఒప్పించడానికి వస్తున్నాడు. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివా, నీ మాటలను బట్టి నువ్వు అపవిత్రుడివా దేవుడే తెలియచేస్తున్నాడు. ఇక్కడ మన మాటలను బట్టి మనం ఏం చేస్తామంట, మనం ఎవరో బాగా తెలుసుకోవచ్చు. తీర్పు దినమున దేవుడు మనం నిలబెట్టి అడుగుతాడు, నీ మాటలు ఎలా ఉన్నాయి, భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, బిడ్డలతో ఎలా మాట్లాడుతున్నావు, సంఘస్థులతో ఆత్మీయులతో ఎలా మాట్లాడుతున్నావు, బయట వారితో ఎలా మాట్లాడుతున్నావు. నీ మాటను బట్టి నువ్వెవరో తెలుసుకోవచ్చు. చూడు, కొంతమంది మాట్లాడితే, మీరు మాట్లాడితే చాలా బాగుంటుందమ్మా, చాలా వినాలనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. కొంతమంది అంటారు, ఏంది అలా మాట్లాడుతుంది, నోరు తెరిస్తే చాలు, నోరు తెరిస్తే చాలు వినలేము మాటలు. ఏంద మనిషి, నీ మాటలను బట్టి నువ్వు ఎవరో చెప్పచ్చు. నీ మాటలు ఒప్పించడానికే ఆయన వస్తున్నాడు ఇక్కడికి. నీ భక్తిహీనత వలన, నీ భక్తిహీనమైన మాటలు లాభం లేదు, పోయింది, ఇంక లేడు, ఇంకంతే ఆ మాటలు చెప్పమన్నాడు దేవుడు. నువ్వు నమ్మకం ఉంచు, నువ్వు నమ్మిక ఉంచు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యం. మొన్న ఒక సిస్టర్ నాకు వాయిస్ కాల్ పెట్టింది. అందులో ఆ సిస్టర్ చెప్తుంది, వేరే ఆమెకి బలపరుస్తుంది. ఆమె ఏదో సమస్యలు ఉంటే ఈమె చెప్తుంది, ఆ మాటలు నాకు పెట్టుండదు. ఏమని చెప్తుందంటే, చిన్న సమస్య అయితే నేను తీరుస్తాను, పెద్ద సమస్య అయితే నేను తీర్చలేను అనే దేవుడా మన దేవుడా? కొండనే పిండి చేసే దేవుడు ఆయన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె చెప్పి ఏదో వెంటనే తెలుసా, చిన్న సమస్య అయితే ఆమె చెప్ప, చిన్న సమస్య అయితే తీరుస్తాను, పెద్ద సమస్య అయితే తీర్చను అనే దేవుడా మన దేవుడా? కొండనే పిండి చేస్తాడు ఆయన. ఏమనుకుంటున్నావు? ఆయన కూడా సత్తా ఎవరికైనా ఉన్నదా? ఆమె నిజంగా ఒక విశ్వాసి, సాటి విశ్వాసిని బలపరచటం. ఏమనుకున్నావు ఆయన అంటే? నువ్వు నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి అనుకున్నావు నువ్వు? అసలు ఏమనుకున్నావు ఆయన అంటే? నువ్వు అటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు నీకు? యాడ ఎంత పెద్ద సమస్య ఆడ తీరుస్తాడు ఆయన? ఎన్నిసార్లు ఎంతమంది పిలుస్తున్నారు, అంతమంది ఇక్కడ పోగలుగుతాడు ఆయన? నీలాంటోడు అనుకున్నావు ఆయన? ఆయన కన్నులు భూమి అంతటిని చూస్తున్నాయి, ఆయన నేత్రములు భూమి అంతటి చూస్తున్నాయి, ఆయన నేత్రములు భూమి మీద ఉన్న యథార్థవంతులను చూస్తున్నాయి బలపరచడానికి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ఏ లెక్కలు వేసుకుంటున్నావు నువ్వు? అందుకే దేవుడు అన్నాడు, నీ మాటలను బట్టి నువ్వెవరవో తీర్పు నొందుతావు. విమర్శ దినమున నువ్వెవరో దేవుడు తీర్పు తీర్చుతాడు. అంత దూరం నువ్వు బావడలేదు, ఎక్కడే నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. నీ నోట్లో పవిత్రమైన మాటలు వస్తున్నాయా, నీ నోట్లో అపవిత్రమైన మాటలు వస్తున్నాయా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదే నువ్వు. ఇంక నువ్వు అంత దూరం తీర్పులో కూడా నిలబడవు. ఏది తీసి నాకు నరకంలో పారేస్తాను నిన్ను. తీర్పులో ఎందుకు నిలబడతావు నువ్వు పోయా? అందుకే చెప్తాడు తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆమేన్. పవిత్రులకు అన్నీయు పవిత్రములే. నువ్వు పవిత్రంగా ఉంటే అన్నీ నీకు పవిత్రమే. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన పవిత్రుడు. పాపిని చూసి కూడా పవిత్రంగా అనుకున్నాడు ఆయన. వ్యభిచారం చేయబడ్డ స్త్రీ వచ్చి పట్టబడినప్పుడు ఆయన పాదాల దగ్గరకు వస్తే, అమ్మా లేయమ్మా అన్నాడు. చూసారండి, వీళ్ళెవరు ఏం అనలేదా నిన్ను? ఏం అనలేదు ప్రభా, పాపులే నిన్నేం అనలేదు, పరిశుద్ధమైన వాడిని నేను నిన్నేమంటానమ్మా, లేసికి వెళ్ళి పాపం చెయ్యొద్దు. చూసేవాడు, అంత గొప్ప దేవుడు ఆయన. పవిత్రంగా నువ్వు ఉంటే నీ కంటితో చూస్తున్న ప్రతిదీ పవిత్రంగా అనుకొని ముందుకెళ్ళిపో.
అపవిత్రం వేసుకోబాక. మనకు సంబంధం లేని వారి గురించి కూడా అప్పుడు తెచ్చుకుంటాం తలలోకి. వాళ్ళు ఎట్టపోయారు, వాళ్ళు ఎట్ట కూర్చున్నారు, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టపోయారు. నేను కూడా చాలాసార్లు అనుభవించానండి. దేవుడు తెలియజేశాడు. ఏమో తెలుసా, ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి మన కళ్ళ ఎదుటికి, మన మెదడులోకి వస్తాడు. ఆ వ్యక్తి మన తలంపులోకి వస్తాడు. ఎప్పుడు ఆ వ్యక్తి మన తలంపులోకి వస్తాడో ఆయన చేసిన ప్రతి పాపము, కీడు, దరిద్రత, వాడుకున్న ప్రతి శాపము నీ మెదడులోకి వస్తుంది, నీ నెత్తి మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు చేసుకుంది కాకుండా ఆడు చేసిన కూడా నీకే. ఎందుకు ఈరోజు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? చాలామంది అంటారు, నేను చాలా మంచిదానమ్మా, నేను ఇక్కడ ఒక విశ్వాసం వచ్చేది ఏమేమమ్మ, ఆమె ఎంత ప్రార్థన పురా తెలుసా, ప్రతి శుక్రవారం చర్చికి వస్తుంది. ప్రతి శుక్రవారం